మేడం ఒక ప్రెగ్నెంట్ వుమెన్‌కి డెలివరీ టైమ్‌లో సిజేరియన్ వరకు వెళ్ళకుండా నార్మల్ డెలివరీ కావాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ నార్మల్ ప్రెగ్నెన్సీ అలా అని మేము అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసుకుంటాము. దానికేంటంటే సపోజ్ చాలా ఒబేస్ ఉన్నారనుకోండి పేషెంట్, అది కూడా చూసుకుంటాం. అంటే బిఎంఐ ఎలా ఉంది? బిఎంఐ అంటే బేసిక్ మెటబాలిక్ ఇండెక్స్ అది. ఒక బిఎంఐ చూసుకుంటాము. వాళ్ళ వెయిట్ అంటే వాళ్ళ హైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లెస్ దెన్ 5 ఫీట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎందుకంటే బోనీ పెల్విస్ అంటే ఎక్కడి నుండి అయితే ఈ పెల్విస్ ఉంటుందో అందులో నుండి బేబీ రావడము అనేది ఒకటి ఉంటుంది. అవన్నీ మేము చూసుకుంటాము. ఇంకొకటి డయాబెటిస్ అంటే డయాబెటిస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ. డయాబెటిస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు కొద్దిగా ఏంటంటే బిగ్ బేబీస్ పుట్టే అవకాశం ఉంటుంది. అంటే మోర్ దెన్ 4 కేజీస్. అలాంటి బేబీలు నార్మల్‌గా డెలివరీ అవ్వడం కష్టం ఉంటది. సో హైపర్ టెన్షన్ సడెన్‌గా వాళ్ళకు ఆల్రెడీ బీపీ ఉంది, లేదా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు హైపర్ టెన్షన్ బీపీ వచ్చిందనుకోండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటదనమాట. సో ఇలాంటి హై రిస్క్ కేసెస్ ఇలాంటివన్నీ సెపరేట్ చేసి పెట్టుకుంటాం. అంటే బేబీ పెరుగుతుంటేనే రెగ్యులర్‌గా యాంటీనేటల్ చెకప్స్ వన్స్ ఇన్ ఏ మంత్ వస్తారు వాళ్ళు. 7th మంత్ వరకు. దాని తర్వాత వన్స్ ఇన్ 15 డేస్ వస్తారు. దాని తర్వాత వన్స్ ఇన్ ఏ వీక్ టిల్ డెలివరీ వస్తారు. ఈ ప్రాసెస్‌లో ఈ యాంటీనేటల్ చెకప్ ప్రాసెస్‌లో బ్లడ్ టెస్ట్‌లు ఉంటాయి. ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటది. అండ్ అల్ట్రాసోనోగ్రఫీ ఇవన్నీ చేస్తాం గనక సో అక్కడే మనకు ప్లాన్ అవుతుందనమాట. ఇంకా పేషెంట్ పరంగా ఏంటంటే పేషెంట్ వాళ్ళు ఏం చేయాలంటే టూ మచ్ పుట్ ఆన్ చేయొద్దు వెయిట్ కూడా. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము అంటే దే కెన్ పుట్ అప్ టు 12 కేజెస్ టు 15 కేజెస్. సో కొంతమంది పేషెంట్స్ 20 కేజెస్, 30 కేజెస్ కూడా పుట్ ఆన్ అవుతారు. ఆల్రెడీ ఒబేస్ ఉన్న వాళ్ళు. అలాంటిది ఒకటి చూయించుకోవాలా. ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి వాళ్ళు. ఫుడ్ హ్యాబిట్స్ డాక్టర్ వాళ్ళు చెప్పినవి తినాలి. అంటే జంక్ ఫుడ్ తినడము అలా. దానివల్ల ఏంటంటే క్యాలరీ కంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు కనుక అది ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నారనుకోండి, ముందరనే డాక్టర్‌కు లైక్ థైరాయిడ్ ఉంది వాళ్ళకు. ఇంకేదన్నా అంటే ఫిట్స్ ప్రాబ్లమ్ ఉంది. ఇంకా ప్రీవియస్‌గా ఇంకేదన్నా వేరే ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ అట్లాంటి మెటబాలిక్ డిసీజెస్ ఏమన్నా ఉంటే ముందరనే డాక్టర్‌కు ఇన్ఫార్మ్ చేసి రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇది కాకుండా కూడా చెప్పిన టైంకు రెగ్యులర్ చెకప్స్ ప్లస్ బ్లడ్ టెస్ట్‌లు, స్కాన్స్ ఇవన్నీ ఒకటి చేయించుకోవాలి. సో దీంతో పాటు ఒకటి పెల్విక్ ఎగ్జామినేషన్ జస్ట్ బిఫోర్ అంటే ఒక 1 వీక్ డెలివరీ ముందు గాని 37 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 8th మంత్ అయిన తర్వాత ఒకసారి పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుంది. పెల్విక్ ఎగ్జామినేషన్ చేసి బేబీ తలకి, బోన్స్‌కి అంటే కోఆర్డినేషన్ ఉందా? అంటే బేబీ తల ఆ బోన్స్ నుంచి బయటికి రావడమా? అంటే పెల్విక్ అసెస్మెంట్ అంటాము. అది ఒకటి చూసుకుంటామనమాట. సో ఇదేంటంటే డాక్టర్ సైడ్ నుంచి కాకుండా పేషెంట్ సైడ్ నుంచి కూడా ఇవన్నీ ఫాలో అప్ చేశారనుకోండి. ఇంకొకటేంటంటే లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే హాస్పిటల్‌కి రావాలా. చాలామంది ఏందంటే వాటర్ పోయిన తర్వాత అంటే లేట్‌గా రావడము. లేకపోతే అంటే ఒక్కొక్క బేబీ పార్ట్ చాలా కిందికి వచ్చిన తర్వాత అలా వచ్చి ఫీటల్ డిస్ట్రెస్ అంటారన్నమాట. బేబీ ఊపిరాడకపోవడము, ఇలాంటి వాటర్ వెళ్ళిపోతే అంతా ఆలిగోహైడ్రామ్నస్ అంటే వాటర్ ఉమ్మనీరు లేకపోవడం, లీక్ అయిపోవడం. ఉమ్మినీరు అంతా కింద డెలివరీ చేయడం, నార్మల్ డెలివరీ చేయడం కష్టమవుతుంది. సో ఇవన్నీ పరిగణనలకు తీసుకున్న తర్వాత మనము నార్మల్ డెలివరా, సిజేరియనా అనేది అసెస్ చేయొచ్చనమాట. మెయిన్ నార్మల్ ఫిజికల్ ఎక్సర్సైజ్, నార్మల్ ఫుడ్ అండ్ మెడికల్ చెకప్స్. ఎక్సర్‌సైజ్, ఫుడ్ హ్యాబిట్స్. అన్నం తిన్న తర్వాత వాళ్ళు 2, 3 టైమ్స్ తింటారనుకోండి. గ్యాప్ ఇచ్చుకుంటూ కొద్దిగా నార్మల్ వాకింగ్ అలాంటివి చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఈ తిన్న ఫుడ్ వాళ్ళకు రెగ్యులర్‌గా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి కొద్దిగా స్టేసిస్ అంటే ఆ ఫుడ్ అక్కడే ఆగిపోతుంది. కొద్దిగా వాకింగ్ అదంతా మూవ్‌మెంట్ చేస్తే రెగ్యులర్‌గా వాళ్ళకు ఫుడ్ అరిగే అవకాశం ఉండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు.